హాయ్ అండి. ఇప్పుడు పెరిగే పిల్లలకైనా వెయిట్ లాస్ చేయాలని చెప్పి డైట్లు చేసే వాళ్ళకైనా కాల్షియం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకా బోన్స్ బలంగా ఉండాలంటే 30+ వచ్చిందనుకోండి, బోన్స్ అనేవి చాలా వీక్ అయిపోతున్నాయి. అవి బలంగా ఉండాలన్నా సరే కాల్షియం అనేది మనకి చాలా అవసరము. ఇప్పుడు ఏంటంటే కాల్షియం తక్కువైపోయిందని చెప్పి రకరకాల సప్లిమెంట్స్, సిరప్లని, క్యాప్సూల్స్ అని వాడుతూ ఉన్నారు కదా. ఏమి అవసరం లేకుండా మనకి రాగుల్లోనే మనకి కావలసినంత కాల్షియం అనేది లభిస్తుంది. కాకపోతే ఏంటంటే మనం జావలాగా కానీ సంగటిలాగా కానీ తీసుకోవాలంటే పిల్లలు అంత ఇష్టపడరు కదా. ఇలా కానీ చేసి పెట్టామంటే చక్కగా వాళ్ళే కావాలని చేయించుకొని మరీ తింటారు. ఇంకా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా చక్కగా తినచ్చు, ఏమి ఇబ్బంది లేదు. చూడండి ఎంత స్మూత్గా రాగి జున్నుని ఇంట్లోనే చేసుకోవచ్చు. జస్ట్ ఒక నైట్ మొత్తం ఇలాగా రాగుల్ని బాగా కడిగి రాళ్ళు ఏమి లేకుండా చూసుకొని నానబెట్టేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో కొంచెం బాదం పప్పు అలాంటివి కూడా నానబెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి, ఒక అరచిప్ప పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి ఇంకా రాగులు కూడా 2 మిక్సీకి వేసి మెత్తగా చేసేసుకోవాలి. మనం బాదం పప్పు కూడా వేసుకొని పొట్టు తీసేసి దాన్ని కూడా దీంట్లో వేసేసి తిప్పుకోవచ్చు. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొబ్బరి పాలతో చేసుకోవచ్చు ఇది చక్కగా. మామూలుగా అయితే ఒట్టి రాగులతో చేసుకోవచ్చు. కొబ్బరి వేసామంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నీళ్లు ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంతకుముందు కాలంలో అంటే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏంటంటే రాగులు నానబెట్టి రోట్లోనే వేసేసి రుబ్బి దాని నుంచి పాలు తీసి దాన్ని ఒక జావలాగా చేసి చిన్నపిల్లలకి పెట్టేవాళ్ళు. ఎండాకాలం వేడి చేయకుండా కాల్షియం బాగా అంది బోన్స్ బాగా బలంగా ఉండేదానికి రోట్లో వేసి రుబ్బి పాలు తీసి దాంతో జావలాగా చేసేసి దాన్ని మనం ఇప్పుడు నెస్టం అంటాం కదా, అలాగా తినిపించేవాళ్ళు. నెలల పిల్లలకు కూడా చక్కగా పెట్టేవాళ్ళండి అదైతే. ఇప్పుడైతే మన రకరకాల ఐటమ్స్ పొడులన్నీ తెచ్చి అవి నష్టమని సెరిలాక్ అని పెట్టేస్తున్నాం. కానీ అసలు ఎండాకాలం అయితే చక్కగా ఈ రాగి పాలతోటి జావలాగా చేసి పిల్లలకు కానీ తినిపిస్తే వేడి చేయకుండా పొట్టకి హాయిగా ఉంటుంది. ఇలాగా వడకట్టేసి ఈ పొడినంతా తీసి పక్కన పెట్టుకోండి. ఈ పొడి కూడా మనకి ఉపయోగపడుతుందండి. ఇంకా దీంట్లో బెల్లం కానీ ఇలా కలకండ పొడి కానీ వేసుకోండి. నేనైతే కలకండ పొడి వేస్తున్నాను. బెల్లం అంటే మనకి మళ్ళీ కలర్ మారిపోతుంది కదా. పంచదార అస్సలు వద్దండి. కలకండ పొడి కానీ బెల్లం కానీ వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఎంత 2-3 నిమిషాల కల్లా మనకి ఇది చిక్కగా అయిపోతుంది. తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. పటిక బెల్లం కూడా బాగా మంచిదండి, ఎండలకి చలవ చేస్తుంది. పంచదార వేయకుండా పటిక బెల్లంతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చెప్పాను కదా, డైట్ చేసే వాళ్ళు కూడా చక్కగా తినచ్చు. ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం వేసుకుంటే మనకి స్వీట్ అనేది సరిపోతుంది. ఇలా చిక్కబడ్డానికి దగ్గరికి వచ్చినప్పుడు మంట సిమ్లో ఉంచేసి బాగా తిప్పేసి ఆపేసుకోవడమే. నీళ్ళు ఎక్కువ వేసామనుకోండి మళ్ళీ జావలాగా అయిపోతుంది. అందుకే కొంచెం నీళ్ళు వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా స్మూత్గా వచ్చేటట్టు బాగా తిప్పామంటే మనకి స్మూత్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది. కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఇలాంటి మౌల్డ్ ఏదైనా ఉంటుంది కదా, కేక్ మౌల్డ్ కానీ ఏమి లేకపోయినా సరే ఏదైనా స్టీల్ గిన్నె అయినా సరే కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఇదంతా ఇందులో వేసేసి బాగా ట్యాప్ చేసేయండి. అంటే లోపల బబుల్స్ ఏమి లేకుండా చక్కగా అన్ని వైపులా సమానంగా వచ్చేటట్టు. ఈ మధ్యకాలంలో లేడీస్కి ఎక్కువగా ఈ కాల్షియం ప్రాబ్లం వస్తుందండి. 25-30 వచ్చేలోపే కాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు. ఈ కాల్షియం తగ్గడం వల్లే తొందరగా మెనోపాజ్ కూడా వచ్చేస్తుంది కదా. దానివల్ల కూడా బాడీ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సిజేరియన్ ఆపరేషన్ల వల్ల కానీ ఏవైనా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మనకి బోన్స్ అనేవి బాగా వీక్ అయిపోతున్నాయి. కొంచెం దూరం నడిచే వరకే కాళ్ళ నొప్పులు అంటున్నాం కదా, అదేనండి కాల్షియం తక్కువ బట్టే. ఇలాగా అప్పుడప్పుడు రాగులతోటి చేసుకుంటే కాల్షియం అనేది బాగా చక్కగా ఒంటికి సరిపోతుంది. మూత పెట్టేసి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అంటే కొంచెం ఎండలకి చల్లగా తినేదానికి, లేదంటే అలా అయినా తినేయచ్చు. నేనైతే ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా జస్ట్ దాని మీద ఒక ప్లేట్ పెట్టి ఇలా తట్టి తీసామంటే మనకి చక్కగా కేక్ లాగా వచ్చేస్తుంది. ఇది చల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది, నోటికి స్మూత్గా ఉంటుంది. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది. పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్మూత్గా రాగి జున్ను ఈజీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేయడమే చల్లగా.